లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్న వాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏనా? గులాబీలు చామంతులు మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటయ్యా జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేసేది. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో, కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి, నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా, చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా, అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి, రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా, తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గార్లకు బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ ని మార్కెట్ లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్. నీలాంటి వాడిని నరికేయాలరా, నిన్నొదలు. ఇవాళ నా చేతులు అయిపోయావరా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, పరిగెట్టలేను. ఆగరా. వీడంట పడుతున్నాడు, దొరికిపోతాను దేవుడు. నువ్వెక్కడ పోతావరా రే. ఆగో. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. ఆగో. నన్నేం చేయొద్దు. అమ్మ, ఇందాకటి నుంచి తరువుకొచ్చింది వాణ్ణే. నన్ను అనుకున్నాను. ఆగో. రేయ్, నిన్ను చంపాను. రేయ్, ఎక్కడ పోతావు నువ్వు? ఆగు, దొరికేశా.